జీవవృక్షం. మానవులు ప్రతి నరునిలో యేసుక్రీస్తు ప్రభుల వారి గ్రంథకర్తలు దీనన్ని పరిశుద్ధాత్మ చేత రాసిన ఈ మాటల చేత ఈ రోజు నిన్ను తృప్తిపరచాలని ప్రభు కోరుకున్నాడు. అయ్యా, ఆ రోజు నేను జీవవృక్ష ఫలాలు తినాలని కోరుకున్నావు, మంచిదే. యేసుక్రీస్తు జీవవృక్ష ఫలముగా జీవవృక్షముగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ భూలోకములో నీలో ఒక జీవవృక్షం ఎక్కడ? నీ నోటిలో ఉన్న నాలుక, సాత్వికమైన నాలుక, జీవ వృక్షము. ఆ జీవవృక్షంలో నాలుక ఏమట? జీవము మరణము ఎవరి వశంలో ఉన్నాయి? నాలుక వశంలో ఉన్నాయి. నీ మాటల చేత ఎవరిని పడితే ఎట్లా పడితే ఆ విధానంగా మాట్లాడే వరకు నువ్వు బ్రతకగలవా? భూలోకములో గొప్పవాడిని, సామంతులను, రాజులను నీ నోటికి వచ్చినట్లుగా